హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గరైతే ఉన్నాము. ప్రస్తుతం ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి దాదాపుగా 15 రోజులైతే అవుతుందండి అప్డేట్ ఇచ్చి. సో, అప్పటికిప్పటికి అసలు వర్క్ చేంజెస్ ఎలా జరిగాయి ఏంటనేది వీడియోలో మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌ని దాదాపుగా 14.46 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారండి. అలాగే ఇక్కడ 12 టవర్స్ అయితే ఉంటుంది. ఈ 12 కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. అలాగే ఇందులో 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు క్లియర్‌గా క్లారిటీ అయితే ఇస్తాను. ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదండి, ఇవన్నీ ఐరన్ డ్రమ్స్ అనమాట. ఐరన్ రాడ్స్ని ఏంటంటే పొడవుగా చేసుకొని వాటిని ఏంటంటే రౌండ్గా ఒక డ్రమ్స్ లాగా చేసుకుంటారు పొడవుగా. ఇదంతా ఏంటంటే భూమిలో ఫైలింగ్ వర్క్ జరిగినప్పుడు అందులో ఫైలింగ్స్ ఈ యొక్క ఐరన్ డ్రమ్స్గా చేసుకుంటారు. ఇది నింపుకొని వీటిలో కాంక్రీట్ వర్క్ అయితే చేసుకుంటారు అనమాట. సో ఇవన్నీ ఫైలింగ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఈ విధంగా ఐరన్ రాడ్ అలొకేషన్ అవన్నీ కూడా కింద చేసుకొని ఈ విధంగా ఒక ఫ్లోర్ లాగా చేసుకుంటారండి. ఇది ఒక టవర్ అనమాట. దీని మీద ఇప్పుడు ఫ్లోర్స్ అయితే లేపుకుంటారు. సో మనకు ఒక్కొక్క టవర్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే మొత్తం ఈ యొక్క ఫైలింగ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇందాక ఐరన్ డ్రమ్ చూపించాను కదా, అదంతా కూడా ఇక నింపుకొని కాంక్రీట్ వర్క్ చేసుకుంటూ అప్పుడు మనకు పిల్లర్స్ లాగా ఏర్పడతాయి అనమాట. ఏర్పడిన తర్వాత ఏంటంటే కిందంతా కూడా ఐరన్ అలొకేషన్ అయితే చేసుకుంటారు. ఒక బెడ్ లాగా పిల్లర్స్ మధ్య చేసుకొని ఈ విధంగా కాంక్రీట్తో పోసుకున్న తర్వాత ఇంకా ఒక్కొక్క ఫ్లోర్ వరకు ఈ యొక్క ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ చేసుకుంటూ ఫ్లోర్ అయితే లేపుకుంటారు. ప్రస్తుతం మీరు చూస్తుంది ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డిజైన్ అండి. మొత్తం 12 టవర్స్ కూడా ఈ యొక్క డిజైన్‌లో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా అయితే ఉండబోతుందండి. ఇక 12 టవర్స్ అన్నమాట ఇవి. ఇది నైట్ వ్యూ అండి. ఎలా ఉందో చూడొచ్చు ఒకసారైతే. ప్రస్తుతం ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. మొత్తం 12 టవర్స్ అయితే ఉంటుంది. ఈ 12 కూడా G+18 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ మీరు వర్క్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫైలింగ్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా రాఫ్ట్ ఫౌండేషన్ కోసం ఈ యొక్క ఐరన్ రాడ్ అలొకేషన్ ఆ విధంగా అయితే చేసుకుంటున్నారండి. ఈ యొక్క 12 టవర్ల దగ్గర కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఏదైతే ఈ యొక్క రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ 12 టవర్స్ దగ్గర అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. చూడొచ్చు అన్నీ కూడా కింద ఒక ఫ్లోర్ లాగా కాంక్రీట్‌తో రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకోన్నారు. అలాగే కంప్లీట్ అయిపోయి ఉన్న దగ్గర గ్రౌండ్ లెవెల్ వరకు ఒక ఫ్లోర్ లేపుకొని మొత్తం ఒక పైన స్లాబ్ లాగా పోయటం జరిగిందండి. గత వీక్‌లో మీరు చూసుకున్నట్లయితే జస్ట్ ఆ సెంట్రింగ్ వర్క్స్ అయితే చేసుకుంటా ఉండే. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ వరకు స్లాబ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసేసుకోమన్నారు. ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క రాడ్ ఫౌండేషన్ అనమాట అది. ఇప్పుడు వాటి మీద ఏందంటే ఐరన్ రాడ్ అలొకేషన్ అవన్నీ కూడా చేసుకొని ఫౌండేషన్ అయితే వేసుకుంటారండి. అది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వరకు ఇంకో బిల్డింగ్ అయితే లేపుకుంటారు. చూస్తున్నారు గదా! ఇక్కడ రాడ్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన దగ్గర గ్రౌండ్ లెవెల్ వరకు ఫ్లోర్ లేపుకొని మొత్తం స్లాబ్ అయితే పోసేసారు చూడండి. ఈ ప్రస్తుతం వాటర్ అయితే పట్టుకుంటున్నారండి ఆ స్లాబ్ అయిపోయిన దగ్గర. దాదాపుగా 3 దగ్గరలో అయితే ఈ విధంగా స్లాబ్ అయితే పోసేస్తున్నారండి 3 టవర్లకైతే. రిమైనింగ్ ఉన్న టవర్స్‌కేందంటే కొంతవరకు గ్రౌండ్ లెవెల్ వరకు రూమ్‌లయితే లేపుకుంటున్నారు. ఇంకా కొంతవరకు ఏందంటే రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకోవడానికి ఐరన్ రాడ్ అలిగేషన్ అవైతే చేసుకుంటా ఉన్నారు. ఫైలింగ్ వర్క్స్ అయితే మొత్తం 12 టవర్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి ఫైలింగ్ వర్క్స్ అయితే. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐరన్ రాడ్‌తో రాఫ్టింగ్ అయితే చేసుకుంటారు. ఆ రాఫ్టింగ్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా రూములు వైస్‌గా లేపుకుంటారండి. ఇది గ్రౌండ్ లెవెల్ వరకు కంప్లీట్ చేసుకొని పైన స్లాబ్ వర్క్స్ అయితే పోసేస్తున్నారు. ఈ టవర్‌కి ఇప్పుడు స్లాబ్‌కైతే సెంటరింగ్ వర్క్స్ అయితే రెడీ చేసుకుంటున్నారండి. గ్రౌండ్ లెవెల్ వరకు గోడల్లాగా లేపేస్తున్నారు. ఇప్పుడేంటంటే వాటి మధ్యలో సెంటరింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఆహ్, గ స్లాబ్ అయితే పోసేసుకుంటారండి. చూడొచ్చు. ఇది గత వీడియోలో మీరు చూసుకున్నట్లయితే జస్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లో గ్రౌండ్ లెవెల్‌లోనే ఉండే. అప్పుడే జస్ట్ రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడేందంటే మొత్తం ఒక గ్రౌండ్ లెవెల్ వరకు ఆహ్, బిల్డింగ్ అయితే లేపున్నారనమాట. స్లాబ్ పోసుకోవడానికి సెంటరింగ్ పనులైతే జరుగుతున్నాయండి. సో, ఈ యొక్క హ్యాపీనెస్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. మొత్తం కూడా 14.46 ఎకరాల్లో అయితే ఈ టవర్స్ నిర్మిస్తున్నారండి. మొత్తం 12 టవర్స్‌నైతే. మీరు ఇటు సైడ్ ఉన్న టవర్ కూడా చూసుకోవచ్చు. మూడవ టవర్‌కి ఆల్రెడీ స్లాబ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయి ఉందండి. చూడొచ్చు. స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయి రెండిటికైతే గ్రౌండ్ లెవెల్ వరకు స్లాబ్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. యువతల టవర్‌కి స్లాబ్ వర్క్ కోసం సెంట్రింగ్ పనులైతే వర్క్ చేసుకుంటున్నారండి. మొత్తం ఈ యొక్క 12 టవర్స్ కూడా ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకొని కొన్నిటికి రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అవి కనుక కంప్లీట్ అయితే సేమ్ ఇదే లెక్క గోడల్లాగా లేపుకొని
మొత్తం కాంక్రీట్ స్లాబ్ అయితే పోసేస్తారండి. ఇక్కడి నుంచి ఏదైతే ఈ స్లాబ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయో, ఇంకా ఇదే విధంగా ఒక్కొక్క ఫ్లోర్‌గా బిల్డింగ్ అయితే లేపుకుంటూ వస్తారు. ఎగ్జాక్ట్‌గా దీని ఆపోజిట్‌లోనే గ్రూప్ బి ఆఫీస్‌కి సంబంధించి, అలాగే గెజిటెడ్ ఆఫీస్‌కి సంబంధించిన టవర్స్ గాని, అలాగే ఎన్‌జీఓ ఆఫీస్‌కి సంబంధించి మొత్తం 42 టవర్స్ అయితే ఉండబోతుంది. అవొక 42 టవర్సు, ఇవొక 12 టవర్స్ అండి. సో, చూడొచ్చు ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టవర్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో. లాస్ట్ టైమ్ వీడియోలో ఏందంటే కొంతవరకు ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు స్లాబ్ వర్క్ కంప్లీట్ చేసుకున్న వాటికేందంటే సెంట్రింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇప్పుడు ఈ రెండిటికి కూడా స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. మూడో వానికేందంటే స్లాబ్ పోసుకోవడానికి సెంట్రింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. గత వీడియోకి, ఈ వీడియోకి చాలా మార్పులండి. అప్పుడు జస్ట్ ఏందంటే కొంతవరకు ఫైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారనమాట. ఫ్లోర్స్ ఎలా లేపుతారో ఒకసారి చూడొచ్చు. ఈ విధంగా అయిన తర్వాత ఈ విధంగా ఐరన్ రాడ్ అలకేషన్ చేసుకుంటారు ఒక ఫ్లోర్ వరకు. చేసుకొని వాటిని దగ్గర 2 వైపులా అలా చేసుకొని వాటి మధ్యలో కాంక్రీట్ చేసుకుంటూ ఫ్లోర్ అయితే లేపుకుంటారండి. అది గ్రౌండ్ లెవెల్ వరకు అది.